ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ఎడతెరిపి లేని వర్షాలతో ములుగు జిల్లా ఏటూరు నగరంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 3 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజల కోసం అధికారులు బోటు సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన వంతెన నిర్మాణం ఆలస్యం కావడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాసులు. మార్నింగ్ చిరంజీవి, ఏదైతే ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన వేటనారాయణ మండలంలో జంపన్న వాగు ఉప్పొంగడంతో ఇటు కొండలి ప్రాంతానికి సంబంధించిన ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. జంపన్న వాగు తీవ్ర రూపం దాల్చడంతో కొండలి బ్రిడ్జ్ 16.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలు పెట్టినా కూడా చివరి పూర్తి దశకు అసంపూర్తి వెళ్ళడంతో అటు ప్రజలు ఈ ఉప్పొంగిన వాగు వల్ల ఇటు కొండలి మల్యాల ఈ ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. ఇటు వైద్యానికి రావడానికి కానీ, ఇటు రైతులు ఎరువులు తెచ్చుకోవడానికి కానీ, లేక స్కూల్ పిల్లలు వ్యాధిని కనీసం ఊళ్ళోకి పోయే పరిస్థితి లేని పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపై 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. రాష్ట్ర మంత్రి సీతక్క గత సంవత్సరంలో దీన్ని 16.50 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేసి అధికారుల వెంట తన అనుచర గలంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ బ్రిడ్జ్ పూర్తి కావడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ములుగు జిల్లా కలెక్టర్ కూడా అనుక్షణం దాన్ని సందర్శించి తన సిబ్బంది అయిన ఏటుమారు ఎంఆర్ఓలు కూడా పలుమార్లు పంపించి ఆ బ్రిడ్జ్ తొందరగా కావాలని కాంట్రాక్టుతో చర్చలు జరిపి చేస్తున్నా కూడా ఈ రోజు వరకు కాకపోవడంతో అసంపూర్తిగా ఉండడంతో అక్కడ 3 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది నెలకొన్న పరిస్థితి. దానికి అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఐటీడీ ఉంది. ఆ ఐటీడీ నగరం తక్షణం అక్కడ ఒక బోటు నిర్మించి అక్కడ ఎవరైతే ఇటు దొడ్ల కొండ ప్రజలు తన నిత్యావసర వస్తువులకు కానీ, వైద్య సిబ్బంది పంపించడానికి కానీ, వైద్యాల కోసం ప్రజలు రావడం కోసం కానీ అక్కడైతే బోట్స్ మెచ్చడం జరిగింది. దీంతో కొంచెం ప్రజల కష్టాలను కొంత మేర తీరాలని చెప్పుకోవచ్చు. ఇదే 2 రోజులు చూస్తున్న వర్షాలకు నిన్న మేడారం జంపన్న వాగులో ఒక వ్యక్తి అయితే గల్లంతైన పరిస్థితి ఉంది. అదే లేకుండా గోదావరి ఉత్పన్నంతో సమ్మక్క బ్యారేజ్ కూడా పూర్తి లెవెల్లో నిండిపోవడంతో నీరును పూర్తిగా అన్ని గేట్లు ఎత్తడంతో గోదావరి ప్రవాహం తీర ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఇదే బ్రిడ్జ్ వద్దకు స్థానిక ఎమ్మెల్యే జగదీష్ వెళ్లి తక్షణమే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అభ్యంతరాలు ఘటన జరగకుండా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎస్ఐ మహేష్ కుమార్ కూడా అక్కడ తన సిబ్బందిని పెట్టి ఎవరికి లోపలికి దిగకుండా గట్టి బందోబస్తు నిర్వహించి ఎవరికి వెళ్ళలేదని చెప్పేసి ఒక హెచ్చరిక బోర్డు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇదే ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అంటే జిల్లా యంత్రంగా మొత్తం కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తన సిబ్బందిని ఎప్పటికప్పుడు పురమాయించి ఆ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.